మీద అవగాహన లేదు కాంగ్రెస్ పార్టీ, అందుకే అన్ని కేసులు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆదిలాబాద్ జంగల్లో కూడా, కరీంనగర్ జంగల్లో కూడా ఎక్కడ ఏ కార్యకర్తలకు పోలీసులు పట్టకపోయినా, అరెస్ట్ చేసినా, జైలు పంపే ప్రయత్నం చేసినా వెంటనే కింది స్థాయి కార్యకర్త ఫోన్ చేసి డైరెక్టర్ రామచంద్రరావు ఫోన్ చేసి అన్నా మా కార్యకర్తలు పట్టుకున్నాడు, మా నాయకుడిని అరెస్ట్ చేసినంటే వెంటనే సంబంధిత ఎస్పీలతోని, పోలీసులతోని, అడ్వకేట్తో మాట్లాడి వెంటనే పేరు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినట్టే నిజంగా చాలా గొప్ప వ్యక్తి రామచంద్రరావు. రామచంద్రరావు ప్రెసిడెంట్ అయ్యాడు, కరీంనగర్కి వచ్చిండు అంటే పోగొట్టలేదు. వాస్తవం చెప్తాడు, వాస్తవం చెప్తాడు. అందుకే రామచంద్రరావు లాంటి వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు ఏంటంటే ఒక కార్యకర్తల్లో కూడా ఒక విశ్వాసం, ఒక భరోసా ఏర్పడదు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా 2022లో కానీ ముందే ఎన్నికలు వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్రంలో రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావడం ఖాయం. ఎత్తిపోతలో తెలంగాణ గడ్డ మీద ఇదే రామచంద్రరావు గారి నేతృత్వంలో గొల్లకోట కింద మీద కాషాయం జెండా పక్క ఇది జరిగి తీరుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అవినీతి మొత్తం కూరుకుపోయింది. నిన్న నుంచి మొన్న నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి చెప్తే ప్రజలు చీటుకుంటున్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీ పేరు చేయకుంటున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ వద్దాల్సి వస్తున్నారు. ఇవాళ దాన్ని దృష్టి ఉంచుకొని ఇవాళ రామచంద్రరావు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఈరోజు కన్వెన్షన్. ఇలా రామచంద్రరావు గారి సమక్షంలో ఇలా నేను ప్రారంభం చేస్తున్నా. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలో ఈ కార్యకర్తలందరినీ జెడ్పీటీసీ గాని, ఎంపీటీసీ గాని, సర్పంచ్ గాని, వార్డు